ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను విజయ్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మహాయుతి కూటమి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఎవరు ఊహించిన విధంగా దాదాపుగా 225 స్థానాల్లో గెలుపొందే దిశగా ముందుకు వెళ్తుంది. సో ఈ గెలుపుకి కారణాలు ఏంటి? ముఖ్యంగా నరేంద్ర మోడీ చరిష్మానా, లేదంటే అక్కడ మహాయుతి కూటమి అందించినటువంటి అభివృద్ధి దీనికి కారణమా? దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు బీజేపీ ఏపీ సీనియర్ నేత, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్కారం అండి, గోవింద. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. బీజేపీ అఖండ మెజారిటీతో, అంటే ఎన్డీఏ అఖండ మెజారిటీతో మహారాష్ట్రలో గెలుపొందింది. సో దీనికి గల కారణాలు ఏంటంటారు? జై భవానీ, జై శివాజీ. ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఒక సుస్థిర ప్రభుత్వం, సమర్థ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే వికసిత్ మహారాష్ట్రగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందులో ఆలోచించి మహారాష్ట్ర ప్రజలు ఈరోజు దాదాపు 225 స్థానాల్లో విజయ డంకా మోగించారు. ఇది పూర్తిగా ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇండియా కూటమి అసత్య అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని ఎవరు ప్రజలు నమ్మలేదు. అందుకని ప్రజా విజయం. ఒక మంచి ప్రభుత్వం కావాలి, ఒక మంచి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి మహారాష్ట్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మీరు కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ విధంగా గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారో, ఒక మంచి ప్రభుత్వం రావాలి, మంచి ప్రభుత్వం కావాలి అంటే ఓటు వేయాలి. మా ఓడు మనోడు అని చెప్పి ఓటు వేయకూడదు. దయచేసి నేను మీ ద్వారా అందరికీ చెప్తున్నా, మా ఓడు మనోడు అంటే నా కులమోడు, నా ఫ్రెండ్ అని చెప్పి ఓటు వేయకుండా మంచి వాటికి ఓటేస్తే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఆలోచనలో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం తీర్పిచ్చారు. అదే తీర్పుని ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని ఖచ్చితంగా మేము ఒక బాధ్యతగా తీసుకొని మేము ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మేము నెరవేర్చగలమని చెప్పి మీ తరపున నేను మహారాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, రాబో రోజుల్లో ఇదే తీర్పుని, ఇదే అజెండాతో భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో మా ఎన్డీఏ కూటమి విజయ డంకా మోగిస్తుందని చెప్పి గట్టి విశ్వాసం ఉంది. మొన్న జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో, ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్స్ లో జార్ఖండ్ లో కూడా గణనీయంగా భారతీయ జనతా పార్టీ ఓటు శాతం మేము పెంచుకోవడం జరిగింది. కాబట్టి గెలుపుకి పొంగిపోము, ఓటమికి కుంగిపోము. కాబట్టి ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. రాబో రోజుల్లో ఇంకా మంచి పరిపాలనతో ప్రజల మన్నలు పొందుతామని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం మాకుంది. అంటే ఈ విజయానికి కారణం ప్రధానంగా నరేంద్ర మోడీ గారి చరిష్మానే ఒక కారణమా, లేదంటే అక్కడ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే, అదేవిధంగా సంకీర్ణ ప్రభుత్వం అందించినటువంటి అభివృద్ధి ఫలాలే దీనికి కారణం అనుకోవచ్చా? అభివృద్ధి ఫలాలతో పాటు నరేంద్ర మోడీ గారి నాయకత్వ లక్షణాలు. ఎందుకంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఏ విధంగా అభివృద్ధి ఉంటుందో వాళ్ళు రుచి చూశారు మహారాష్ట్ర ప్రజలు. రాహుల్ గాంధీ గారి మారిగా అసత్య అబద్ధాలు చెప్తూ, జరగరాని హామీలు, అంటే నెరవేర్చలేని హామీలు కూడా కేవలం గెలుపు కోసం. మాదంతా ప్రజల కోసం ఉంటుంది, రాహుల్ గాంధీది గెలుపు కోసం ఉంటుంది. మా వర్కింగ్ స్టైల్ ఎట్లుందంటే భారతీయ జనతా పార్టీ ఏది చేయగలమో అదే హామీ ఇస్తాం. వాళ్ళు అధికారంలోకి వచ్చేదానికి ఏదైనా హామీ ఇస్తారు, ఏదైనా చేస్తారు. కాబట్టి ప్రజలు రాహుల్ గాంధీ గారి మాటల్ని, ఆ ఇండియా కూటమి పట్ల విశ్వాసం, నమ్మకం లేని కారణంగా ఏక్నాథ్ షిండే గారు అక్కడ ఉన్నటువంటి మా ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వంలో తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధి నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు నచ్చింది. కాబట్టి ఈరోజు మెచ్చి మా ఎన్డీఏ కూటమి ఓటేశారని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అదేవిధంగా సర్వే ఫలితాలన్నీ కూడా 200 స్థానాల లోపలే వచ్చే అవకాశం ఉంది కూటమి అన్నారు. కానీ 225 పైగా స్థానాలు కనిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి? ఎందుకని ఈ స్థాయిలో భారీ విక్టరీని అక్కడ ప్రజలు అందించారంటారు? అంటే ప్రజలు ఆలోచించి ఓటేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలు బూత్కు వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం రావాలి, ఒక మంచి ప్రభుత్వం కావాలని చెప్పి ఓటేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ఇదే మీ ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు తీసుకోవచ్చు. కేవలం వైనాట్ 175 అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం 11 స్థానాలకు, ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఆయనకి. నవరత్నాలు అన్నారు, ఆ రత్నాలు అన్నారు, ఈ రత్నాలు అన్నారు. అవన్నీ నకిలీ రత్నాలు మాకు వద్దని చెప్పి రాష్ట్ర ప్రజలు మాకు పట్టం కట్టారు. అదేవిధంగా మహారాష్ట్ర ప్రజలు కూడా వికసిత కోసం, అంటే వికసిత అంటే అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నటువంటి మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీకి బలం చేకూర్చే విధంగా మా మీద ఇంకా బాధ్యత, బరువు పెంచారు. ఎందుకంటే మామూలుగా అటు ఇటు మార్జిన్ వస్తే
కొద్దిగా అందరూ అనుకోవచ్చు భారీ మెజార్టీ వస్తే వీళ్ళు నెగ్లెక్ట్ ఉంటుందని. భారీ మెజార్టీ ఇస్తే ఇంకా బాధ్యత పెరుగుతుందండి. అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని వారికి ఆశలకి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ఇంకా గురుతర బాధ్యత పెరుగుతుంది ఆ రాష్ట్రంలో. కాబట్టి ఇంత గురుతర బాధ్యత ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజల్ని ఖచ్చితంగా అన్ని రంగాల్లో ఎక్కడెక్కడ వైఫల్యం ఉందో దాని ఏంటంటే సరిదిద్దుకుంటూ మేము ముందుకు పోతాం. మన దురదృష్టం అంటే గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు దాదాపు 60 సంవత్సరాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని రాజ్యం వెళ్ళింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి నోచుకోలేదంటే గత ప్రభుత్వం ఆ రోజు పరిపాలించిన ప్రభుత్వాల వైఫల్యాల్ని దాన్ని సరిదిద్దుతుంటూ వికసిత మహారాష్ట్ర వికసిత్ భారత్ నినాదంతో మేము ముందుకు పోతున్నాం. మరొక విధంగా చూస్తే మన ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత మీ కూటమికి మీ పార్టీకి ఒక శ్రేయోభిలాషిగా చెప్పాలి. అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన పర్యటించిన ఆయన ప్రచారం చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మహారాష్ట్రలో అక్కడ కూటమి అభ్యర్థులు దాదాపుగా విజయం సాధించారు. దీన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ని సౌత్ ఇండియా నుంచి మీరు స్టార్ క్యాంపెయినర్గా రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఉపయోగించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యులు. ఈరోజు మా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి వారికి ఉన్నటువంటి చరిస్మా, వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఈరోజు మహారాష్ట్ర కానీ ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తున్నారు. వారి పట్ల విశ్వాసం ప్రదర్శిస్తున్నారు ప్రజలు. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేమి మా ఎన్డీఏ కూటమికి వారు కుడి ఎడం భుజంగా ఉంటారు. కాబట్టి వారి శక్తిని, వారి ఆలోచనని, వారి బలాన్ని కూడా మాకు అదనపు బలంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. లోక్సభ ఎన్నికల్లో ఇదే మహారాష్ట్రలో ఇటీవల వచ్చినటువంటి జనరల్ ఎలక్షన్స్లో లోక్సభ ఫలితాల్లో ఇదే మహారాష్ట్రలో కేవలం 17 స్థానాలు మాత్రమే మీ కూటమికి వచ్చాయి. 20-30 స్థానాలు ప్రత్యర్థి కూటమికి వచ్చాయి. కానీ అనూహ్యంగా కేవలం 4 నెలల్లోనే ఇంత మార్పు ఎందుకు వచ్చింది అంటారు? అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకని చెప్పినారు, ప్రజలు ఆలోచించి ఓటేస్తున్నారు. ఆ రోజు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి కేవలం మేము 240 స్థానాలకు పరిమితం అయిపోయినాం దేశవ్యాప్తంగా. ప్రజలు బాధపడ్డారు, అరే ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం ఆదరించలేకపోయినామే అని ఆలోచించి ఈరోజు తిరిగి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పి నేను భావిస్తున్నా. నేను అందుకని చెప్తున్నా, ఈ ఓట్లు, ఈ శాతం ఇవన్నీ కేవలం రాజకీయాల్లో నెంబర్ గేమ్ మాత్రమే. కానీ గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్, మేము ఏం చెప్పామో అదే చేస్తాం. కాబట్టి ఆ కమిట్మెంట్ ని నచ్చి ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఈ తీర్పునిచ్చారు. మీరు కొంతసేపులో చూడబోతారు, చూడండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి, అది నొక్కారు. ఆల్రెడీ సంజయ్ రౌత్ గారు ఇదే అభియోగాలు చేశారు. శివసేన ఎంపీ చేశారు, ఈవీఎం ని ట్యాంపరింగ్ చేశారు కాబట్టి ఈ తీర్పు వచ్చింది. గతంలో మాకు మెజారిటీ వచ్చింది లోక్సభ ఎన్నికల్లో, ఇప్పుడు వారికి ఆ స్థాయిలో ఇంత మెజారిటీ, ఇన్ని మెజారిటీ సీట్లు రావడానికి కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది. బీజేపీ అగ్రనాయకుల అమిత్ షా గారి పాత్ర ఇందులో ఉంది అంటున్నారు. అంటే సంజయ్ రావుత్ గారు ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగిందా? మీరేమైనా ట్యాంపరింగ్ చేసుకున్నారని చెప్పి మేమేమైనా ఆరోపణ చేసామా? అది ప్రజల తీర్పుగా మేము భావిస్తున్నాం. అంటే అదే మీరు ఎంతసేపు ఓర్వలేనితనం. మేము గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్, మీరు గెలిస్తే ప్రజలు ఓటేశారు. ఇంత అన్యాయమైనటువంటి మాటలు, ఇంత రాజకీయ దిగజారుడు మాటలు అప్పుడే అనుకున్నాము. ఇప్పుడు ప్రయాణంలో ఉన్నా కాబట్టి నేను టీవీ చూడలేదు. కాబట్టి ఇలాంటి విమర్శలు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది పూర్తిగా ప్రజలు విజయంగా మేము భావిస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి మా పట్ల చూపించినటువంటి కమిట్మెంట్ గా, అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి వస్తే బాగుంటుంది, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకుని పనిచేసే ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి మహారాష్ట్ర ప్రజలు మాకు తీర్పిచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా నేను మీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈవీఎం ట్యాంపరింగ్ చేయగలను అని చెప్పి సంజయ్ రావత్ గారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ప్రూవ్ చేయమని చెప్పండి. మాటలకు కాదు, చేతలో చూపించమని చెప్పండి. ఇప్పుడు నుండి టెక్నాలజీ ఉంది, లేటెస్ట్. మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేసే అవకాశం లేదు. మీకు ఏదైనా అనుమానం అంటే వచ్చి వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయమని చెప్పింది కదా. కాబట్టి కేవలం ఇలాంటి ఓడిపోయారు, ఓటమిని అంగీకరించండి, ప్రజల కోసం అలా పనిచేయండి. 5 ఏళ్ళు బాగా మీరు ప్రతిపక్షం నుండి పనిచేయండి. ప్రతిపక్షమైన అధికార పక్షమైన ప్రజల కోసమే కదా. అంటే అధికారం ఉంటేనే ప్రజల కోసం పనిచేయాలా? ప్రతిపక్షంలో ఉండే కూడా ప్రజల కోసం పని. అదేవిధంగా భాను గారు, ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి తీసుకోబోతున్నటువంటి నిర్ణయానికి ఇది ఒక పెద్ద ఊతమిచ్చింది. ఇక జమిలీ ఎన్నికలు అనేది ఇక లాంఛనమే కాబోతున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక జమిలీ ఎన్నికలకు అంతా సర్వం సిద్ధమైంది అనుకోవచ్చా ఈ ఎన్నికల ఫలితాన్ని బట్టి చూస్తే? వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వల్ల దేశానికి అన్ని విధాల ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు వివిధ రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే అమూల్యమైనటువంటి సమయం, పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అమూల్యమైన సమయము
ఈ ఎన్నికల ప్రచారాల్లో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కూడా ఎన్నికల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిని ఎన్నికలు అని చెప్పి తెస్తున్నాం. చూడాలి కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఏ విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్, ఎందుకంటే పార్టీల ఇంట్రెస్ట్ కాదండి, ఇది దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తీసుకుంటే నిర్ణయం. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో దాన్ని మనం వేచి చూడాలి. కానీ మేమైతే జమిని ఎన్నికలు దేశానికి రాష్ట్రానికి మంచిదని చెప్పి భావిస్తున్నాం. సో ఇది ఒక బూస్ట్ అనుకోవచ్చు ఎన్డీఏకి. అంటే ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత, హర్యానా ఎలక్షన్స్ తర్వాత అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో ఇప్పుడు విజయకేతనం ఈ స్థాయిలో ఇన్ని సీట్లతో రావడం అనేది ఎన్డీఏకి ఒక బూస్ట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే కుటుంబ పరిపాలనని దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే దానికి నిదర్శనం ఇదే. ప్రాంతీయ పార్టీల్లో అంతా కుటుంబ పార్టీలు అండి. తాత పేర్లు, నాన్న పేర్లు, అమ్మమ్మ పేర్లు చెప్పి రాజకీయాలు చేస్తూ పప్పం గడుపుతున్నట్టు పార్టీలు. అవద్దు, జవసత్వం ఉన్నటువంటి నాయకుడు కావాలి. జవసత్వం అంటే ప్రజాక్షేత్రంలో పోరాడి గెలిచినటువంటి నాయకుడు కావాలని చెప్పి ఈ తీర్పు ఇది. ఎందుకంటే సాధారణమైన తీర్పు కాదండి. 225 అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ సాధారణ మ్యాండేట్ కాదు ఇది. కాబట్టి ప్రజలు ఎంతో విశ్వాసం, ఎంతో నమ్మకంతో మా మీద గురుతరమైన బాధ్యత పెట్టారు. కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా ప్రజా నమ్మకాన్ని ఒమ్ము చేసుకోము. ఇది మేము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ కష్టంతో, ఎక్కువ కమిట్మెంట్ తో పనిచేస్తామని చెప్పి మీ ద్వారా. మరొక ప్రశ్న భాను గారు, మీరు అన్నారు కుటుంబ వారసత్వ రాజకీయాలకు ఇది ఒక చెంపపెట్టు, అందుకనే ఇలాంటి తీర్పునిచ్చారు మహారాష్ట్ర ప్రజలు అన్నారు. కానీ ఇదే కేరళ వాయనాడులో రాహుల్ గాంధీ స్థానంలో అక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేశారు. గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే కాస్త ఎక్కువ మెజారిటీ వచ్చింది. అంటే ఇంకా గాంధీ కుటుంబాన్ని ఇంకా కొనసాగిస్తున్నారనుకోవచ్చా, ఆశీర్వదిస్తున్నారనుకోవచ్చా వాయనాడు ప్రజలు? ఇదే రాహుల్ గాంధీ గారు అమేథీలో ఓడిపోయారు కదండి గతంలో. ఇదే రాహుల్ గాంధీ గారు 2019లో మా స్మృతి ఇరానీ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది కదా. కాబట్టి ప్రజల తీర్పు ఏ విధంగా ఎప్పుడు ఎలా ఉంటుందో మనము గెస్ చేయలేము. కాబట్టి ప్రజల తీర్పును స్వాగతించాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజలు ఏదైనా తీర్పిస్తే దాన్ని ఖచ్చితంగా రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి మనము స్వాగతించాలి. అరే ఆ రోజు అక్కడ ప్రియాంక గాంధీకి మెజార్టీ ఇచ్చేస్తారు, అక్కడ ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయినది మేము చెప్పట్లా. ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఎన్నికల్లో ఓటనే హక్కుతో, ఓటనే ఆయుధంతో ఎంత పెద్ద నాయకుడినైనా సరే ఓడించవచ్చు, సాధారణ కార్యకర్తను కూడా గెలిపించవచ్చు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక సాధారణ కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి ఈరోజు అత్యున్నత స్థాయికి ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి ఈ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. అది ఓటుకున్నటువంటి సత్తా, ఓటుకున్నట్టు పవర్. కాబట్టి ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. ఈ గెలుపు ఓటములు సర్వసాధారణ రాజకీయాల్లో ఖచ్చితంగా నేనైతే చెప్పగలుగుతాం. మా అజెండా వికసిత భారత్ తో పాటు స్వర్ణ భారత్ కూడా చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. గత 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో చేసినటువంటి అన్ని తప్పుల్ని సరిదిద్దుకుంటూ మాకు ప్రజలు ఇచ్చినటువంటి 15 సంవత్సరాల మ్యాండేట్ లో ఇంకా ప్రూవ్ చేసుకుని ఇప్పుడు మీరు కానీ చూసారంటే డెవలప్మెంట్ కంటి ముందు కనపడుతుంది. గతంలో లేనటువంటి డెవలప్మెంట్ ఈ 15 సంవత్సరాలు ఒక్క స్కామ్ చూపించండి. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఒక్క స్కామ్, దీంట్లో ఇంత అవినీతి జరిగిందని ఎక్కడ చూపించలేదు. ఎందుకంటే ఒక నిస్వార్థమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారి కంటే ఎక్కువ మెజారిటీని సాధించారు. సో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఫస్ట్ టైం వచ్చారు, ఈ స్థాయిలో అక్కడ గెలుపొందారు ఎంపీగా. సో రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంక గాంధీ గారికి అక్కడ పగ్గాలు అప్పజెప్పాలి, పార్టీకి సంబంధించి కూడా బాధ్యతలని ఒక కొత్త వాదన కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉందంటారా ఎన్నికల ఫలితాలతో? వారికి ఈ గాంధీలు తప్ప ఎవరు దిక్కులేదండి. నకిలీ గాంధీలు తప్ప ఇంకెవరు దిక్కులేదు వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీకి ఈ నకిలీ గాంధీలు తప్ప ఇంకెవరు దిక్కులేదు. ఎందుకంటే అందుకని చెప్పాను కదా, ఈ కుటుంబ వారసత్వ రాజకీయాలు పోవాలండి, లేకపోతే మంచిది కాదు. జవసత్వాలు ఉన్నట్టు నాయకుడు రాజకీయ క్షేత్రంలో రావాలి తప్ప తాత పేర్లు, నాన్న పేర్లు అవన్నీ పెట్టుకొని వచ్చేది మంచిది కాదు. అది వారి కుటుంబ సమస్యగా నేను భావిస్తున్నా. అది వారి కుటుంబ సమస్య. వాళ్ళు వీళ్ళన్నా అమ్మ ఉండాలా, కొడుకు ఉండాలా, కూతురు ఉండాలి, లేకపోతే మనవాళ్ళు, లేకపోతే రేపు వాళ్ళు మనవను కూడా పెట్టాలంటారు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు కుటుంబం కోసం పనిచేస్తున్నారు, దేశం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ భానుప్రకాష్ గారు. ఇది బీజేపీ సీనియర్ నాయకులు, ఏపీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారి ఆయన పనితనాన్ని, అదేవిధంగా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ పనితీరుని అక్కడ ప్రజలు ఆశీర్వదించారు. సో ఈ స్థాయిలో భారీ మెజారిటీ సీట్లను ఇవ్వడంతో మాకు ఇది ఒక బూస్ట్ లాంటిది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ భారీ విజయాన్ని చేకూర్చే విధంగా ప్రజలు తీర్పుని ఇవ్వబోతున్నారు మిగతా ఎన్నికల్లో కూడా అని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.